వెల్కమ్ టు నారాయణ డిప్లొమా ఐటీ తెలుగు ఛానల్. ఈ రోజు టాపిక్ ఏంటంటే స్టాఫ్ సెలక్షన్ కమిటీ ఎస్ఎస్సి లో జూనియర్ ఇంజనీర్ పోస్టులు పడ్డాయి అనమాట. అయితే ఈ వీడియోలో జేఈలో డిఫరెంట్ టైప్ జాబ్స్ ఏంటి, ఎవరెవరు ఎలిజిబుల్, వాళ్ళకి సాలరీ ఎంత వస్తుంది విత్ పే స్లిప్ తో పాటు చూద్దాము. అలాగే ఎలా అప్లై చేయాలి, వాళ్ళ యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో కూడా ఈ వీడియోలో చూద్దాం అనమాట. మనం ఏదైనా జాబ్ అప్లై చేసే ముందు దాని గురించి తెలుసుకోవడం ఇంపార్టెంట్ అనమాట. ఎస్ఎస్సి గురించి నేను జేఈఏ కాకుండా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఏమేమి ఉంటాయి, ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్, సిపిఓ, ఎంటీఎస్, ఇలా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ ఉంటాయి అనమాట ఎస్ఎస్సి లో. వాటి యొక్క ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎప్పుడెప్పుడు పడతాయి జాబ్స్, ఇవన్నీ కూడా నేను ఒక వీడియో చేస్తున్నాను. ఆ వీడియో లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇచ్చాను, చూడండి అనమాట. అయితే నేను ఎప్పుడు చెప్తుంటాను అనమాట, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ కి ప్రిపేర్ అవ్వడం చాలా బెస్ట్ అనమాట. ఎందుకంటే ఇవి ఎవ్రీ ఇయర్ పడుతూ ఉంటాయి కాబట్టి మనం ఈ ఇయర్ కాకపోయినా నెక్స్ట్ ఇయర్ అనేది క్రాక్ చేయొచ్చు అనమాట. అంతేకాకుండా వీటి యొక్క శాలరీ స్టార్టింగ్ లోనే 55,000 నుంచి 60,000 వరకు వస్తుంది అనమాట. అయితే మన ఏపీ తెలంగాణ వాళ్ళు సౌత్ రీజన్ కిందకి వస్తారు కాబట్టి మనము సౌత్ రీజన్ కి అప్లై చేసుకోవాలన్నమాట. అయితే ఎస్ఎస్సీ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పోస్టులు ఏంటో చూద్దాము. వీటిలో మేజర్ గా 4 టైప్స్ ఆఫ్ జాబ్ ప్రొఫైల్స్ ఉంటాయి. వాటిలో సిపిడబ్ల్యూడి, సెంట్రల్ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంట్, ఇది కన్స్ట్రక్షన్ అండ్ మెయింటెనెన్స్ ఆఫ్ గవర్నమెంట్ బిల్డింగ్స్, రోడ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తుంది అనమాట. ఎంఈఎస్, మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీసెస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ డిఫరెంట్ ఎస్టాబ్లిష్మెంట్స్ చూస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చి సెంట్రల్ వాటర్ కమిషన్, వాటర్ రిసోర్స్ మేనేజ్మెంట్, డ్యామ్ కన్స్ట్రక్షన్ అండ్ ఫ్లడ్ కంట్రోల్ చూస్తుంది అనమాట. లాస్ట్ వచ్చి బిఆర్ఓ, బోర్డర్ ఆర్గనైజేషన్ అనమాట. ఇది రోడ్ కన్స్ట్రక్షన్ ఇన్ బోర్డర్ ఏరియాస్ చూస్తుంది అనమాట. అయితే వీటిలలో చాలా కష్టమైనది వచ్చేసి బిఆర్ఓ అనమాట. ఇది బోర్డర్ దగ్గర రోడ్ కన్స్ట్రక్షన్ చూడాలన్నమాట. ఓకేనా. నెక్స్ట్ నేను ఒక శాలరీ స్లిప్ చూపిస్తానని చెప్పాను కదా, చూడండి. ఈ శాలరీ స్లిప్ అనేది 2024 లో 10th మంత్ లో అనమాట. అయితే అప్పటికి ఇప్పటికి పెద్ద తేడా లేదు, 1000 రూపీస్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. చూడండి, నేను 35,400 అనేది బేసిక్ తో స్టార్ట్ అయింది. వీళ్ళు జాయిన్ అయ్యి 1 year అయింది అనమాట. కాబట్టి వీళ్ళకి బేసిక్ వచ్చి 36,500 అనమాట. డిఏ 19,345 వచ్చింది. హెచ్ఆర్ఏ 7,300, టీపీటీ అలవెన్సెస్ వచ్చి 2,754 అనమాట. టోటల్ గ్రాస్ వచ్చేసరికి 65,899 అనమాట. కటింగ్స్ పోగా వీళ్ళకి ఇండియన్ సాలరీ వచ్చి 59,804 రూపీస్ అనమాట. అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చి 30/06/2025, లాస్ట్ డేట్ వచ్చి 21/07/2025 అనమాట. వీళ్ళకి ఎగ్జామ్ వచ్చి పేపర్ 1, పేపర్ 2 ఉంటాయి అనమాట. పేపర్ 1 27 నుంచి 31st of October 2025 లో ఉండొచ్చు. పేపర్ 2 వచ్చి జనవరి ఫిబ్రవరి ఆఫ్ 2026 ఉంటుంది అనమాట. వీళ్ళకి ఎలిజిబుల్ క్రైటీరియా ఎలా ఉంటుందో చూద్దాము. ఎవరైతే డిప్లొమా గానీ, బీటెక్ గానీ, సివిల్, మెకానికల్, ఎలక్ట్రికల్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ ఇవి చేసి ఉంటారో వాళ్ళు ఈ ఎస్ఎస్సి జేఈ జూనియర్ ఇంజనీరింగ్ పోస్టులకి ఎలిజిబుల్ అనమాట. వీళ్ళ యొక్క ఏజ్ లిమిట్ వచ్చేసరికి కొన్ని పోస్టులకి 30 years ఉన్నాయి, కొన్ని పోస్టులకు వచ్చి 32 years అనమాట. అలాగే వీళ్ళకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి అయితే 5 years, ఓబీసీ వాళ్ళకి 3 years, పీడబ్ల్యూడీ వాళ్ళకి అయితే 10 years అనమాట. ఇప్పుడు వీళ్ళకి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాం అనమాట. అయితే నేను చెప్పాను కదా, పేపర్ 1, పేపర్ 2. పేపర్ 1 వచ్చి అక్టోబర్ లో ఉంటుంది, పేపర్ 2 వచ్చి ఫిబ్రవరి, జనవరిలో ఉంటుంది అనమాట. ఈ ఫస్ట్ స్టేజ్ ఏదైతే ఉందో దాంట్లో 3 parts ఉంటాయి అనమాట. ఫస్ట్ పార్ట్ వచ్చి జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్, సెకండ్ పార్ట్ వచ్చి జనరల్ అవేర్నెస్, థర్డ్ పార్ట్ వచ్చి సివిల్ అయితే సివిల్ రాయాలి, మెకానికల్ అయితే మెకానికల్ రాయాలి, ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్ రాయాలన్నమాట. ఈ ఫస్ట్ పార్ట్ చెప్పాను కదా, జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ ఉంది కదా, అది 50 క్వశ్చన్స్ ఉంటాయి 50 మార్క్స్ కి. సెకండ్ పార్ట్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది కదా, అది 50 క్వశ్చన్స్ 50 మార్క్స్ కి. అలాగే థర్డ్ పార్ట్ వచ్చి 100 క్వశ్చన్స్ ఉంటాయి 100 మార్క్స్ కి అనమాట. ఈ మొత్తం 200 క్వశ్చన్స్ 2 hours ఏముంటుంది అనమాట. సెకండ్ స్టేజ్ వచ్చేసరికి ఓన్లీ డిసిప్లిన్ వర్క్ అనమాట. అంటే సివిల్ అయితే సివిల్, మెకానికల్ అయితే మెకానికల్, ఎలక్ట్రికల్ అయితే ఎలక్ట్రికల్. ప్రీవియస్ గా ఇవి డిస్క్రిప్టివ్ ఉండేది, ఇప్పుడు ఆబ్జెక్టివ్ చేశారనమాట. ఇప్పుడు ఆబ్జెక్టివ్ లో 100 క్వశ్చన్స్ ఇస్తున్నారు 300 మార్క్స్ కి. ఒక క్వశ్చన్ వచ్చి 3 మార్క్స్ క్యారీ చేస్తుంది. వీళ్ళకి 2 hours ఎగ్జామ్ ఉంటుంది అనమాట. సైంటిఫిక్ క్యాలిక్యులేటర్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాడు అనమాట ఎగ్జామ్ లో. కాబట్టి క్వశ్చన్స్ అనేవి కొద్దిగా టఫ్ గా వస్తాయి అనమాట. ఓకేనా. ఇప్పుడు మనం ఆన్లైన్ లో ఎస్ఎస్సి జేఈకి ఎలా అప్లై చేయాలో చూద్దాం అనమాట. దీంట్లో మొత్తం 2 parts ఉంటాయి అనమాట. ఫస్ట్ పార్ట్ వచ్చి వన్ టైం రిజిస్ట్రేషన్ అంటారు. సెకండ్ పార్ట్ వచ్చి జాబ్ కి అప్లై చేయడం అనమాట. ఈ వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది ఎస్ఎస్సి లో ఏ జాబ్ కైనా గానీ ఒక్కసారి రిజిస్ట్రేషన్ చేసుకుంటే చాలు. ఆ రిజిస్ట్రేషన్ నెంబర్, పాస్వర్డ్ వాడి ఏ జాబ్ కైనా, ఎస్ఎస్సి లో ఏ జాబ్ కైనా అప్లై చేయొచ్చు. జేఈ కానీ, సిహెచ్ఎస్ఎల్ కానీ, ప్రతి ఒక్క దానికి నెక్స్ట్ ఏ జాబ్స్ కైనా అప్లై చేయొచ్చు అనమాట. నేను కొత్తగా వన్ టైం రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలా కూడా చెప్తాను. ఫస్ట్ గూగుల్ కి వెళ్ళి ssc.gov.in అని టైప్ చేయండి అనమాట. ఫస్ట్ లింక్ చూడండి, ssc.gov.in కదా. వెబ్సైట్ పైన క్లిక్ చేశాక పేజ్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఇక్కడ రైట్ సైడ్ లో లాగిన్ ఆర్ రిజిస్టర్ కనపడుతుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఇలా ఓపెన్ అవుతుంది అనమాట. ఫస్ట్ న్యూ రిజిస్ట్రేషన్ కాబట్టి కింద రిజిస్టర్ నౌ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక చూడండి, ఇవి స్టెప్స్ అనమాట. ఫస్ట్ మన పర్సనల్ డీటెయిల్స్, పాస్వర్డ్ క్రియేషన్, అడిషనల్ డీటెయిల్స్ డిక్లరేషన్ చేయాలి. ఈ 4 స్టెప్లు అయిపోతే మనకి వన్ టైం రిజిస్ట్రేషన్ అనేది అయిపోయినట్టు అనమాట. ఓకేనా. కంటిన్యూ క్లిక్ చేశాను. క్లిక్ చేశాక చూడండి, ఫస్ట్ డూ యూ హ్యావ్ ఆధార్ కార్డ్ అని ఉంది. ఇక్కడ ఫస్ట్ మన ఆధార్ కార్డు ఇవ్వాలి. సేమ్ ఆధార్ కార్డు ఇక్కడ ఇవ్వాలి. ఇచ్చాక ఇక్కడ క్లిక్ చేసి సెండ్ ఓటీపీ అని కొట్టింది అనమాట. మనకు ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీ వచ్చిందని వ్యాలిడేట్ అని వస్తుంది అనమాట. ఇక్కడ కింద ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేసి వ్యాలిడేట్ కొట్టింది అనమాట.
అప్పుడు వ్యాలిడేట్ అయిపోద్ది ఆధార్ కార్డు. నెక్స్ట్ కిందకి వస్తే 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్ ప్రకారంగా మీ పేరేమి ఉందో అలాగే టైప్ చేయాలన్నమాట. దాని కింద కూడా మెట్రిక్యులేషన్ ప్రకారంగా ఎంటర్ చేయాలన్నమాట. నేమ్‌ని, జెండర్ మేలా, ఫీమేలా చూసుకోవాలి. నెక్స్ట్ సేమ్ జెండర్ ఫీమేల్ వెరిఫై చేయాలన్నమాట. డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయాలి. సేమ్ ఇక్కడ కూడా వెరిఫై చేయాలన్నమాట. ఫాదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి. సేమ్ ఫాదర్స్ నేమ్ ఇలా ఇక్కడ ఎంటర్ చేయాలి. 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్‌లో ఎలా ఉందో అలాగే ఎంటర్ మదర్స్ నేమ్ కూడా 10థ్ క్లాస్ మార్క్ లిస్ట్‌లో ఎలా ఉందో సేమ్ అలాగే ఎంటర్ చేయండి. 2 సార్లు ఎంటర్ చేయాలి. 10థ్ క్లాస్‌కి బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకున్నాము. అక్కడ 10థ్ క్లాస్‌లో రోల్ నంబర్ ఉంటది కదా! అది ఇక్కడ ఎంటర్ చేయాలి. సేమ్ రోల్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. 10థ్ క్లాస్ ఎప్పుడు పాస్ అయ్యారో పాసింగ్ ఇయర్ ఇక్కడ ఎంటర్ చేయండి. వెరిఫై సేమ్ ఇయర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. హైయెస్ట్ లెవెల్ ఆఫ్ క్వాలిఫికేషన్ మీకేముంది? డిప్లొమా ఉందా? బీటెక్ ఉందా? జేఈకి అప్లై చేయడానికి డిప్లొమా ఎయిదర్ బీటెక్. మీకు హైయెస్ట్ క్వాలిఫికేషన్ బీటెక్ ఉంటే బీటెక్ ఎంటర్ చేయండి అన్నమాట. ఇక్కడ మొబైల్ నంబర్‌ని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత ఓటీపీ సెండ్ ఓటీపీ అని చెప్తుందన్నమాట. సెండ్ ఓటీపీ పైన క్లిక్ చేయండి. క్లిక్ చేసి మీ మొబైల్ నంబర్‌కి వచ్చిన ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయండి. వాలిడేట్ చేసుకోండి అన్నమాట. సేమ్ అలాగే ఈమెయిల్ ఐడీ కూడా ఎంటర్ చేయండి. సెండ్ ఓటీపీ టు ఈమెయిల్ ఐడీ అని క్లిక్ చేయండి. అక్కడ ఒక ఓటీపీ వస్తుంది. దాన్ని వెరిఫై చేయండి. చేశాక సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టండనమాట. నెక్స్ట్ పాస్వర్డ్ క్రియేషన్. ఇప్పుడు మన మెయిల్ ఐడీకి ఇక్కడ మనం వెరిఫై చేసిన తర్వాత సెండ్ ఓటీపీ టు ఈమెయిల్ ఐడీ అని కొడతాం కదా! అది స్పామ్‌లోకి వెళ్తుంది. అది చెక్ చేసుకోండి. స్పామ్‌లో ఓటీపీ వచ్చుంటది. ఆ ఓటీపీ వచ్చింది ఇక్కడ ఎంటర్ చేయండనమాట. చేశాక సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టామనుకోండి మన ఈమెయిల్ ఐడీకి ఒక రిజిస్ట్రేషన్ నంబరు, ఒక పాస్వర్డ్ వస్తుందనమాట. ఇప్పుడు క్రియేట్ న్యూ పాస్వర్డ్ నెక్స్ట్ స్టెప్ వచ్చి సేవ్ కొట్టిన తర్వాత క్రియేట్ న్యూ పాస్వర్డ్ అంటే పాత పాస్వర్డ్ ఎంటర్ చేయండి. న్యూగా మీకు ఇష్టం వచ్చిన పాస్వర్డ్‌ని ఎంటర్ చేయాలన్నమాట. ఒకటి అప్పర్ కేస్ ఉండాలి. మిగతా స్మాల్ కేస్ ఉండాలి. ఒక క్యారెక్టర్ ఉండాలి. ఒక నంబర్ ఉండాలి. ఓకేనా? ఇలా ఒక పాస్వర్డ్ క్రియేట్ చేసుకోండి. క్రియేట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్ అడిషనల్ డీటెయిల్స్. దీంట్లో ఏంటంటే మీరు ఎక్స్ సర్వీస్ మ్యానా కాదా అని అడుగుతదన్నమాట. ఏజ్ రిలాక్సేషన్ కావాలా వద్దా? ఎక్స్ సర్వీస్ మ్యాన్ కాదంటే నో. ఏజ్ రిలాక్సేషన్ ఎవరికైతే 32 ఇయర్స్ పైన ఉంటాయో వాళ్ళు ఏజ్ రిలాక్సేషన్ పెట్టుకోవాలన్నమాట. యెస్ అని పెట్టాలి. నెక్స్ట్ డిక్లరేషన్ యెస్ అని పెట్టేసి సబ్మిట్ కొట్టేస్తే మీకు వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అయినట్టన్నమాట. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ ఎలా అప్లై చేయాలో చూద్దాం. వన్ టైమ్ రిజిస్ట్రేషన్ అయిపోయిన తర్వాత ఇలాగా మనకి ఓపెన్ అయితదనమాట. ఇక్కడ చూడండి మా డీటెయిల్స్ కిందకొస్తే లైవ్ ఎగ్జామినేషన్స్, మై అప్లికేషన్ హిస్టరీ కనపడుతుంది కదా! ఇప్పుడు లైవ్ ఎగ్జామినేషన్స్‌లో జూనియర్ ఇంజినీర్ అనేది లైవ్‌గా నడుస్తుందనమాట. దీనికి అప్లై చేయాలన్నమాట. ఇక్కడ అప్లై బటన్ క్లిక్ చేయండి. ఓకేనా? ఇప్పుడు మళ్ళీ లాగిన్ అయ్యామన్నమాట. లాగిన్ అయిన తర్వాత నెక్స్ట్ స్టెప్స్ ఏంటో చూద్దాం అనమాట. ఫస్ట్ పర్సనల్ డీటెయిల్స్ ఫిల్ చేయాలన్నమాట. యాక్చువల్‌గా ఇందాక ఫిల్ చేసిన పర్సనల్ డీటెయిల్స్ అన్నీ కూడా ఆల్రెడీ ఆటోమేటిక్‌గా ఫిల్ అయ్యి ఉంటాయన్నమాట. కాబట్టి మనము కిందకొచ్చేసి నెక్స్ట్ అని బటన్ కొడితే చాలన్నమాట. ఓకేనా? పర్సనల్ డీటెయిల్స్ సేవ్ అయిపోయుంటాయి. ఇప్పుడు ఎడ్యుకేషనల్ డీటెయిల్స్. ఎలక్ట్రికల్‌కి అప్లై చేస్తున్నాం కాబట్టి ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ మనం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వెరిఫై సేమ్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అని సెలెక్ట్ చేసుకోవాలి. హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి నాది అని అడుగుతున్నారన్నమాట. నేను గ్రాడ్యుయేషన్ కాబట్టి గ్రాడ్యుయేషన్ సెలెక్ట్ చేసుకుంటాను. కింద చూడండి బీటెకా? బీఈ అని అడుగుతున్నారు. బీటెక్ అనమాట. దాంట్లో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ నేను చేసింది. ఎడ్యుకేషనల్ స్టేటస్ పాస్ అయిపోయానన్నమాట. కాబట్టి పాస్డ్ అనమాట. స్టేట్ అడుగుతుందన్నమాట. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అయితే తెలంగాణ సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ బోర్డ్ ఆర్ యూనివర్సిటీ. నాది జేఎన్‌టీయూ యూనివర్సిటీ కాబట్టి జేఎన్‌టీయూ సెలెక్ట్ చేసుకుంటాను. ఓకేనా? ఆ జేఎన్‌టీయూ యూనివర్సిటీలో రోల్ నంబర్ ఉంటుంది కదా! రోల్ నంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత పర్సెంటేజ్ మనకి ఎంత పర్సెంటేజ్ వచ్చిందని ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన దాకా సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టాలన్నమాట. నెక్స్ట్ కొట్టాక ఇక్కడ చూడండి ఇప్పుడు నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్ సెలెక్ట్ చేసుకోమని చెప్తుందన్నమాట. 3 ఆప్షన్స్ పెట్టండి. నెక్స్ట్ సేవ్ అండ్ నెక్స్ట్. అయితే ఇప్పుడు మనం అప్లోడెడ్ డాక్యుమెంట్స్ లోకి వచ్చామన్నమాట. ఇప్పుడు చూడండి ఫస్ట్ మనం ఆధార్‌తో మన ఫేస్‌ని వెరిఫై చేసుకోవాలన్నమాట. ఆధార్ కార్డ్‌లో ఏదైతే మన పిక్చర్ ఉంటదో అదే ఫేస్‌తో మనం వెరిఫై చేసుకోవాలన్నమాట. అదెలా అంటే ఇప్పుడు మన ఫోన్ ఓపెన్ చేసి గూగుల్ లెన్స్ ఓపెన్ చేసి స్కాన్ చేయండి. స్కాన్ చేస్తే మై ఎస్ఎస్‌సి యాప్ వస్తదన్నమాట. దాన్ని డౌన్‌లోడ్ చేయండి. డౌన్‌లోడ్ చేసిన తర్వాత ఇదే యూజర్ నేమ్, పాస్వర్డ్‌తో లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యాక డాష్‌బోర్డ్‌లోకెళ్ళి మై అప్లికేషన్ కొట్టండి. దాంట్లో కంటిన్యూ కొట్టండన్నమాట. కంటిన్యూ బటన్ కొడుతూ వస్తుంటే నెక్స్ట్ అక్కడ ఆధార్ కార్డ్ అథెంటికేషన్ అని కనపడుతుందన్నమాట. దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఆధార్ కార్డ్ యాప్ ఒకటి డౌన్‌లోడ్ చేసుకోమని అడుగుతది. దాన్ని కూడా డౌన్‌లోడ్ చేయండి. డౌన్‌లోడ్ చేశాక నెక్స్ట్ క్లిక్ కొట్టిన తర్వాత మీ ఫేసు ఆధార్ కార్డ్ యాప్‌లో స్కాన్ అయితదనమాట. స్కాన్ అయ్యి వెరిఫై అయిందనుకోండి. అప్పుడు ఇక్కడ ఫేస్ అథెంటికేషన్ సక్సెస్ అని వస్తుందనమాట. ఫేస్ అథెంటికేషన్ సక్సెస్ అని వస్తుందనమాట. ఓకేనా? దాని తర్వాత కింద ఇక్కడ క్యాప్చర్ లైవ్ ఫోటో అని ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేశాక ఫోటోని క్యాప్చర్ చేసుకోండనమాట లైవ్‌గా. ఓకేనా? మీ వెబ్‌కామ్ ఓపెన్ అయితది. దాంతో ఫోటో దిగాలి. దిగిన తర్వాత కింద సిగ్నేచర్ అని కనపడుతుంది కదా! ఈ సిగ్నేచర్ చానా కాంప్లికేటెడ్‌గా ఉంది. 10 కేబీ నుంచి 20 కేబీ లోపలే ఉండాలి. 6 సెంటీమీటర్స్ విడ్త్, 2 సెంటీమీటర్స్ హైట్, 300 డీపీఐ. ఇదేం చేస్తారంటే
గూగుల్ క్రోమ్‌లోకెళ్ళి ఎస్ఎస్‌సి సీజీఎల్ కానీ, ఎస్ఎస్‌సి జేఈఈ గాని సిగ్నేచర్ ఫోటో అని కొట్టండనమాట. అక్కడ ఇదే డైమెన్షన్స్‌తో మీరు ఒక లింక్ ఇస్తారనమాట. ఆ లింక్‌లో మీరు మీకు కావాల్సిన ఫోటో ఇమేజ్ అనేది అప్‌లోడ్ చేశారనుకోండి. సేమ్ ఇదే డైమెన్షన్స్‌తో ఒక ఇమేజ్ అనేది వాళ్ళు క్రియేట్ చేసి ఇస్తారనమాట. దాన్ని డౌన్‌లోడ్ చేయండి. డౌన్‌లోడ్ చేసుకొచ్చి ఇక్కడ అప్‌లోడ్ చేయండనమాట. ఓకేనా? ఈ 3 స్టెప్‌లు అయిపోయిన తర్వాత సేవ్ అండ్ నెక్స్ట్ కొట్టండి. అప్‌లోడ్ డాక్యుమెంట్స్ అయిపోయిన తర్వాత ప్రివ్యూ ఫార్మ్ వస్తది. దీని తర్వాత పేమెంట్ అడుగుద్దనమాట. ఎంత అమౌంట్ పే చేయాలని. అది పే చేసినాక సబ్మిట్ ఫార్మ్ కొడితే చాలనమాట. ఇప్పటికి మీ అప్లికేషన్ ఫిల్ అయిపోయినట్టే అనమాట.